ఈసారి ఎన్నికల్లో మహిళలకు పెద్దపీటే వేయబోతున్నారు. మహిళా రిజర్వేషన్లను పూర్తిగా అమలు చేయబోతున్నారు. 2029 ఎన్నికల్లో 33% మహిళలకే సీట్లు దక్కబోతున్నాయి. మరొక 9 నెలల్లోనే జనాభా లెక్కలు కూడా పూర్తి చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశమంతా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ 2029 లోక్సభ ఎన్నికల నుంచి అమల్లోకి తెచ్చే ప్రణాళిక కేంద్రం సిద్ధం చేస్తుంది. 2023లోనే చేపట్టిన 128వ రాజ్యాంగ సవరణ ప్రకారం వనితలకు లోక్సభ అసెంబ్లీలో 33% సీట్లను ఖరారు చేయాలి అనేది తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. 2027లో చేపట్టిన జనగణన ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్సభ, శాసనసభల నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రక్రియలో భాగంగానే నారీ శక్తి వందన్ అధినియం పేరుతో మహిళలకు 33% కోటా కల్పిస్తారని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన అంటే లోక్సభ అలాగే అసెంబ్లీ స్థానాల సరిహద్దులు తిరిగి ఖరారు చేయడం, వాటిలో సీట్ల సంఖ్యను నిర్ణయించడం, ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలను కూడా నిర్ధారిస్తారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చాక జరిగే తొలి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల్లో పునర్విభజన చేపట్టాలి అనేది చట్టంలో పేర్కొన్నారు. జనగణన తర్వాత ఈ పునర్విభజన ప్రక్రియ చేపట్టాలంటే పార్లమెంటు జనగణన చట్టాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. జనగణన పూర్తి చేసిన తర్వాత ప్రతిసారి నియోజకవర్గాల పునర్విభజించడం తప్పనిసరి. రాజ్యాంగంలోని 82వ అధికరణం పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన రాజకీయ వివాదంగా మారింది. 1971లో దేశ జనాభాలో దక్షిణ రాష్ట్రాల వాటా 27%గా ఉండేది. 2023 నాటికి అది 19.7% తగ్గిందని, దీంతో పార్లమెంట్లో తమ సీట్ల సంఖ్య తగ్గుతుందని, అందుచేత మరో 25 ఏళ్ల వరకు నియోజకవర్గాల పునర్విభజన ఉండదంటూ చట్టం చేయాలని తమిళనాడు పాలక పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే దక్షిణ రాష్ట్రాల ఒక్క సీటు కూడా కోల్పోవని కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా అయితే స్పష్టం చేశారు. ఏది ఏమైనా జనాభా లెక్కల ప్రక్రియ 2027 మార్చి 1వ తేదీన అయితే మొదలవుతుందట. 2027 మార్చి 1వ తేదీన మొదలవుతుంది అని చెప్పి కేంద్రం ప్రకటించింది. గతంలోనే అధునాతన టెక్నాలజీ సాయంతో డిసెంబర్ కల్లా కొత్త లెక్కలు అందుబాటులోకి వచ్చేస్తాయి. కేంద్రం ధీమా వ్యక్తం చేస్తుంది ఈ విషయంలో. గత ప్రక్రియల కంటే నవీన రీతిలో జరగబోతోంది. డేటా సేకరణకు మొబైల్ యాప్స్, రియల్ టైం ప్రాసెసింగ్, నిఘా వ్యవస్థలను వినియోగించబోతున్నట్లు కూడా ప్రభుత్వ వర్గాలు చెప్పారు.